మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండి చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.AFTV.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, ఎంచుకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మీకందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరు సంతోషున్నారా? అవును, దేవుని యొక్క మహాకృపను బట్టి గడిచిన వారములు, కాలములు, సంవత్సరములు గడిచిపోతూ మన జీవితంలో మరొక నూతన కాలాలు, నూతన సంవత్సరాలు, నూతన నెలలు, వారాలు, తారీఖులు దేవుడు అనుగ్రహిస్తున్నందుకు దేవాదేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించు బద్ధములై ఉన్నాం. ఈ సమయంలో ఆయా స్థలాల నుంచి మరి పైన ఉన్న ప్రార్థన అవసరత నిమిత్తమై ఫోన్ చేసి ప్రార్థన అవసరత తెలియచేసిన మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు తగిన కాలం ముందు మిమ్మల్ని హెచ్చించి మీ అవసరతలన్నీ తీర్చి దేవుడు సహాయపడతాడు. ఎందుకంటే యెహోవా అందరికీ ఉపకారి, ఆయన అపకారి కాదు, ఉపకారి. దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. అలాగనే మీరు విశ్వాసం ఉంచండి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈ యొక్క పరిచర్య నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. అలాగనే ఈ కడవరి వర్తమానమును దేవుని యొక్క సంఘమునకును మనకును ఇవ్వబడిన ఈ వర్తమానమును రాకడ కొరకు సిద్ధపరచాలని, ప్రభు కొరకు మనందరినీ ఆయత్తపరచాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం నిమిత్తం మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో తప్పకుండా ప్రార్థన చేయండి. దేవుడు యొక్క మరొక సమయము మనకిచ్చి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఎంచుకాల త్రిదూత వర్తమాన కార్యక్రమం ద్వారా మనకి ఇవ్వబడిన వర్తమానము సత్యమనే బంధము చేత విముక్తి చెందబడుట అనేక భాగములలో గడిచిన వారములో పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు మనకు తెలియపరిచాడు. ముందున్న వారంలో కూడా దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడనై ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, మహోన్నతుడా, సృష్టికర్తమైన మా తండ్రి, మీకు వందనాలు. ఆకాశను, భూమిని, సముద్రమును, జలధారలు కలుగు చేసిన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఎంచుకాల త్రిదూత వర్తమాన కార్యక్రమం ద్వారా ప్రభా మీరు అనేక విషయాలు మీరు మాట్లాడుతూ వస్తున్నందుకు మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, ఎవరికి ఏ వాక్యం అవసరమో నాయన తండ్రి మీరు మాట్లాడి వారిని మీరు ఆయతపరిచి బలపరిచి మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని, ప్రతి వారికి ఉంటున్న అవసరతలను తీర్చండి. కుటుంబంలో వ్యాధి బాధల సమస్యలు దూరపరచండి. సాతానిక శోధనలు, బంధములు దూరపరచమని వేడుకుంటూ ఉన్నాం. కుటుంబాల బిడ్డలకు కావలసిన అక్కలు తీర్చి మీ సేవలు మీ సాక్షిగా నిలబెట్టుకోమని, ముందున వాక్యంలో మీరే నా నోరు మీ బోరుగా మీరు వాడుకొని, అల్పుని, అయోగ్యుని, చదువులేని, విద్యలేని పాము నేను నన్ను ప్రభువా మీ సన్నిధిలో కృప చూపని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు ఈ రీతిగా మీ ముందు ఈ రోజున నిలబెట్టాడంటే ఆయన కృప. నిజంగా నాకు చదువులేని వాడిని, అలాగనే సరిగా ఆరోగ్యం కూడా బాగలేని వాడిని, అయినా కూడా దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చి బలపరిచి మీ ముందు ఆయన కృపలో నిలబెట్టి ఉన్నాడు. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి. ఆయన మాట చేత నన్ను బ్రతికించి బలపరిచి నడిపించిన దేవునికి నేనెంతగానో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రీతిగా టీవీ పరిచర్యలో, ఆన్లైన్ పరిచర్యలో, అలాగనే బైబిల్ తరపిది క్లాసెస్, పాస్టర్ ట్రైనింగ్ క్లాసెస్లో, సువార్త కూటములలో, అనేక గ్రామీణ ప్రాంతముల సంఘాల్లో దేవుడు బలపరిచి నడిపిస్తూ ఉన్నాడు. ఆయన కృప రాయలసీమ, కోస్తా ప్రాంతము, తెలంగాణ ప్రాంతములలో, ఆంధ్ర ప్రాంతములలో, కర్ణాటక ప్రాంతములలో అనేక చోట్ల దేవుడు తన ఉచితమైన కృప చేత నడిపిస్తూ బలపరుస్తూ ఉన్నాడు. ఆయన మాట, ఆయన వాక్యము నన్ను అంత దూరము నడిపిస్తుంది. ఈ టీవీ పరిచర్య, యూట్యూబ్, ఫేస్బుక్ పరిచర్య అయితే దేశ విదేశాల్లో కూడా, నేను వెళ్ళలేని మారుమూల గ్రామాల్లో కూడా ఆ ఊరి పేరుని వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నప్పుడు, ఆ ఊరి పేర్లు చెప్తున్నప్పుడు సరిగా నేను ఎప్పుడు వెళ్ళా, నేను ఎప్పుడు చూడలా ఊరికి, అలాంటి మారుమూల గ్రామాల నుంచి అన్నా నీ వాక్యం నేను వింటున్నానని చెప్పేసి, కొంతమంది కనపడి నీ వాక్యం నేను వింటున్నాను అని చెప్పేసి, మా జిల్లా వాడివా లేకపోతే మా ప్రాంతం వారి అని చెప్పేసి వేరే వేరే ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా నన్ను ఫోన్లో మాట్లాడుతున్నారు. అది దేవుడిచ్చిన మహా గొప్ప అవకాశము. దేవుడిచ్చిన ఈ యొక్క మీడియా మినిస్ట్రీని బట్టి దేవునికి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యమును మనం చూద్దాం. క్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత ఆరోహణమయ్యాడు. ప్రవచించబడినట్లుగా లేఖనములు జరుగుతుంది. దేవుని కుమారుని నాశనము చేయట్లో
ఓడిపోయిన సాతానుడు తన ఉగ్రతను ఆ స్త్రీ లేక క్రైస్తవ సంఘం మీదకి మరలించాడు. ఒకరు తప్ప క్రీస్తు శిష్యులందరూ కూడా హతసాక్షులయ్యారు. ఒక తండ్రిని నువ్వు బాధ పెట్ట తలంచితే ఎట్లు వారిని అధికంగా బాధించగలవు? వారి బిడ్డలను హాని చేయటం ద్వారానే సాతానుడు యేసు ప్రభునేమి చేయలేకపోయాను గనుక, అప్పుడు ఆయన పరలోకములో ఉన్నాడు గనుక, అందుచే యేసు అనుచరులను అంటే తన యొక్క అనుసరించే వారిని దుర్మార్గముగా ఎదుర్కొంటూ ఉన్నాడు. అవును ప్రియమైన వారలారా, ఆయన చనిపోయి తిరిగి లేచి 40 రోజులు ఆయన భూమి మీద ఉండి 500 మంది పైగా ప్రజలను ఆయన కనపడి ఆయన ఆరోహణమయ్యాడు. అందరూ చూస్తున్నప్పుడే మీరు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7 నుంచి 11 వచనాలు చూస్తే ఈ యొక్క యేసుక్రీస్తు వారు ఆయన ఏ రీతిగా ఆరోహణం అవుతున్నాడో అదే రీతిగా తిరిగి ఆయన వస్తాడు. ఆ గలిలయ ప్రాంత ప్రజలు యేసుక్రీస్తు ఆరోహణమైపోతున్నప్పుడు చూస్తున్నారు. దేవదూతలు వారికి ఇచ్చిన సాక్ష్యము, ఆ యేసు ఏ రీతిగా వెళుతున్నాడో అదే రీతిగా వస్తాడు. ఆయన రెండవ రాకడ సమయంలో మనం ఉన్నాం. ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున పక్కన కూర్చొని ఉన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? ఆయన పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ ప్రధాన యాజకుడు. ఆయన పరలోక గుడారములో ఆయన ప్రధాన యాజకుడు. ఆయన పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలములకు వెళ్ళి ఆయన మన కొరకు ఆ యొక్క పరిశీలన తీర్పు ప్రారంభించబడి దేవుడు మనకి ఆయన యొక్క నిత్య రాజ్యానికి తీసుకొని వెళ్ళటానికి ఆయన సంసిద్ధమవుతున్నాడు. ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, సమయం లేదు, వచ్చువాడు ఆలస్యం చేయకుండా త్వరగా వస్తున్నాడు. నిజంగా మన యొక్క టైంలోనే దేవుని యొక్క రాకడ చూస్తాం, ఎప్పుడో కాదు. ఆయన రాకడ బహు అతి షార్ట్, త్వరలో, అతి త్వరలో, చాలా తక్కువ సమయంలో ఉంది. ఎప్పుడో కాదు, మన కళ్ళతో మనం చూస్తాం. ఆయన కృపకాలము ముగించబడే సమయం ఆసన్నమైంది. ఇంకా కృప ఉండదు. ఇప్పుడు ఎలాంటి ఘోరమైన పాపిని దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపిని, నా పాపములను క్షమించు నాయనా అని దేవుని అడిగితే, ఆయన పాదాలు పట్టుకుని బతిమలాడితే, పశ్చాత్తాపడితే, కన్నీళ్లు కారిస్తే ఆయన క్షమించి మన సమస్త పాపలను క్షమించి సమస్త దుర్నీతులని మనల్ని పవిత్రులుగా చేసి పరిశుద్ధులుగా చేసి ఆయన బిడ్డలుగా చేర్చుకుంటాడు. కానీ ఈ కృపకాలం ముగించబడిన తర్వాత ఇంకా టైం లేదు. ఎంత ఘోర పాపి వచ్చినా కూడా పాప క్షమాపణ లేదు. అందుకనే సమయం ఉండగానే సద్వినియోగం చేసుకో. ప్రతిరోజు దేవుని దగ్గర నీ హృదయము దేవునికి ఎలాంటి సంబంధం ఉన్నది? ఇంకా నీలో ఏమైనా రహస్య పాపములు ఉన్నాయా? నీలో ఇంకా ఏమైనా దేవునికి వ్యతిరేకమైన ఉన్నాయా? దేవునికి కనపడకుండా, మనుషులు కనపడకుండా రహస్య పాపం, హృదయంలో రహస్య పాపలు ఉంటే ఒప్పుకోవాలి. అయితే సాతానుడు మనల్ని అపవిత్రులుగా చేసి, పాపులుగా చేసి, దేవుని యొక్క ఆజ్ఞను మీరేటట్టుగా చేసి, ఇదిగో నేను తప్పు చేశాను కాబట్టి, నీ ఆజ్ఞను మీరాను కాబట్టి నన్ను నువ్వు శిక్షిస్తున్నావుగా, మరి వీళ్ళు కూడా మీరారుగా నీ బిడ్డలు, నువ్వు సృష్టించిన నీ ప్రజలు, నువ్వు మమ్మల్ని సృష్టించా పరలోకంలో కోట్ల దేవదూతల్లో, అక్కడ 1/3 దేవదూతలు, చెడిపోయిన దేవదూతలు పడేసావు, మమ్మల్ని తప్పు చేశావని పరలోకం నుంచి మమ్మల్ని గెట్టేసావు. మరి తప్పు చేసిన వీళ్ళని ఎలాగ నువ్వు పరలోకాన్ని తీసుకెళ్ళి వెళ్తావు? వీళ్ళు మీ ఆజ్ఞను మీరారు, నిన్ను ఆరాధన చేయట్లేదు. నేను అక్కడ పరలోకంలో ఆరాధించబడాలనుకుంటే నన్ను అక్కడ నుంచి తోసివేశావు. వీళ్ళు నిన్ను ఆరాధన చేయడానికి నువ్వు ఒక సమయాన్ని, ఒక రోజుని, ఒక గడియని నియమిస్తే వాళ్ళు చేయట్లేదు, నిన్ను ఆరాధన చేయట్లేదు. వాళ్ళు నా మాట వింటున్నారు, వాళ్ళు నన్ను నా మాట వింటున్నారంటే వాళ్ళ ఆరాధన అంతా నాకు వచ్చేస్తుంది. నేను పెట్టింది, మనుషులు పెట్టింది, మరి ప్రభుత్వం పెట్టింది, రాజ్యాలు పెట్టింది, రాజులు పెట్టింది, మనుషుల యొక్క పితృపరంపర ఆచారాలు వీళ్ళు ఆచరిస్తున్నారు. వీళ్ళు ఎలాగ పరలోకం తీసుకుని వెళ్తావు అని దేవునికి ప్రశ్నిస్తున్నాడు దుష్టుడు సాతాను. అవును, సాతాను దేవుని ప్రశ్నిస్తూ పోతున్నాడు.
ఇదిగో వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు నేరం చేశారు, వీళ్ళు మీ ఆజ్ఞని మీరారు, వీళ్ళు మీ వాక్య ప్రకారం నడవట్లా, కనుక వీళ్ళకి పరలోకము లేదని చెప్పు. నన్ను నువ్వు శిక్షిస్తున్నావు కదా, ఆ అగ్ని, ఆ ఆరని అగ్ని, దాంట్లో వీళ్ళని కూడా లాక్కెళ్తా నేను. వాడు సంతోషిస్తాడు, దేవుడు దుఃఖపడతాడు. నేను మనసును చేశాను, వీళ్ళు నా మాటను విలువ ఇవ్వట్లా అని చెప్పేసి దుఃఖిస్తాడు. ఇప్పుడు సాతానుడు, ప్రేమని దేవుని బిడ్డలారా, సాతానుడు యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన విడిచిపెట్టిన ఆయన అనుచరులు, ఆయన బిడ్డలు అయితే ఉన్నారో, ఎందరైతే తను అంగీకరించుదురో వారందరూ, అనగా తన నామమును విశ్వసించు వారందరూ, అందరి దేవుని యొక్క పిల్లలగుటకు ఆయన అధికారం ఇవ్వబడింది. ఆ అధికారమును పొందిన ఆయన బిడ్డలను యేసుప్రభువు ఎంతో హింసించాడు. ఆయన పుట్టినప్పుడు 2 సంవత్సరాల పిల్లలు మొత్తం చంపేయాలని, పుట్టినప్పుడు చంపాలనుకున్నాడు, కుదరలా. ఆయనకి యుక్త వయసు వచ్చిన తర్వాత ఆయన ఉపవాసం ఉన్నప్పుడు అప్పుడు కూడా ఆయన్ని లోపరుచుకోవాలని కూడా సాతాను, కానీ కుదరలా. సిలువలో ఘోరాతి ఘోరంగా ఆయన నేరమోనప్పుడు మోపి, నేర ఆరోపణ మోపి, సిలువలో శ్రమల చేత అతను సిలువలో చంపేసిన ఆయన తిరిగి లేచాడు కదా, అప్పుడు సాతానుడు ఓడిపోయాడు. సాతానుడు ఓడిపోయాడు. ఆయన మరణాన్ని జయించాడు, ఆయన పాపమును జయించాడు, ఆయన మరణ శిక్షను జయించాడు, మరణాన్ని జయించాడు, జయశీలుడుగా లేచాడు. ప్రేమని దేవుని బిడ్డలారు, ఇప్పుడు సాతానుడు తన కోపము, తన ఉగ్రత, సైతాను వారు రీసెన్ యేసు बापను मारना करें क्या दिनो अब वो रीसेन के पर घाल रोचे और नम्मे लो दिनो बेड बेटानु पर घाल रोचे वो रीसे उन्हें एला पढ़ाए ने उन्हें मारना के ने उन्हें दम काढ़े ने उन्हें नीरजु करे ने ये भूत काई करो तो और बेड बेटा और नम्मे लो जे बेड बेटा रोम पर करो से हाँ उन प्रेम ने देवने बिड़लारा యేసు ప్రభువు వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులు 12 మంది శిష్యులు ఒకరు ఇద్దరు తప్ప అందరినీ కూడా చాలా చిత్రహింసలు పెట్టినారు. ఆ రోజులో పుట్టిన ఇక రోమా ప్రభుత్వం, సాతాను రోమా ప్రభుత్వాన్ని వెనువెంట ఉండి తన బలమును, తన అధికారాన్ని, సైతాను తన బలమును, తన అధికారాన్ని, తన సింహాసనమును సాతానుడు ఈ యొక్క ప్రభుత్వానికి ఇచ్చేశాడు. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చదవండి, అక్కడ ఉంటుంది ఆ విషయాలు. ఇచ్చేసి తన అధికారాన్ని ఇచ్చేసి, ప్రకటన 13వ అధ్యాయం, ఆ తన బలమును, తన అధికారాన్ని, తన సింహాసనం, ఆ ఘట సర్పం ఏది, ఆది ఘట సర్పమైన ఆ సాతానుడు, ప్రకటన 12:9లో ఆ ఏదెను తోటలో అవ్వాదములు మోసము చేశాడే ఆ ఘట సర్పము, ఆ ఘట సర్పము ఇతనికి అధికారం ఇచ్చాడని ప్రకటన 13వ అధ్యాయం 1-5 వచనాలు చెప్తుంది. ఇచ్చేసి దేవుని ప్రజలు లేకుండా చేయాలని తన కోపమును, తన ఉగ్రతను సంఘం మీద మలిచాడు. స్త్రీ అనే సంఘం మీదకి మలిచాడు, తన సంఘం మీదకి తన కోపం, ఉగ్రత. అనేకమైన సంఘాలు పత్రమైపోయినాయి, సేవకులు చిత్రహింసలుగా భావించబడ్డారు, మరణ శిక్షకు లోనయ్యారు, హతసాక్షులయ్యారు. ఆఖరి పుస్తకం రాసిన యోహాను గారు పద్మాసు దీపంలో, పద్మాసు దీవిలో చుట్టూ నీళ్లు, కొంచెమే భూమి, ఒక దీవి, చిన్న దీవి, ఆ దీవిలో తీసుకెళ్లి పడేసినాడు. అక్కడ నీళ్లు తాగటం లేదు, ఉప్పు నీళ్లు, సముద్ర నీళ్లు, తిండి లేదు, బయట పడటానికి మార్గము లేదు, ఆ దీవి నుంచి బయటికి రావటానికి లేదు. ఎంత ఘోరంగా చంపుతున్నాడు చూడండి. ఇంకా కాళ్ళు పైకి, తల కిందకి, చిత్రహింసలు, శిష్యులు. కానీ దేవుడు తన ప్రజలను, తన సంఘమును ఆయన విడిచిపెట్టల. తాను స్వరక్తం ఇచ్చిన, సంపాదించిన తన సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మను ఇచ్చినాడు. పరిశుద్ధాత్మను దేవుడు అనుగ్రహించాడు. ఆదరణకర్త, నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ ఆదరణకర్త మీ దగ్గరకు వస్తాడు. ఆయన వచ్చి, యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో ఆయన వచ్చి నీతిని గురించి, పాపమును గురించి, తీర్పును గురించి లోకానికి ఏం చేస్తాడు? ఒప్పింప చేస్తాడు. ఒప్పుకోవటం, అయ్యా నేను తప్పు చేశాను, దేవా నేను నేరం చేశాను, దేవా నేను పాపము చేశాను అని ఆయన నీతిని గురించి, న్యాయమును గురించి, తీర్పును గురించి అందరినీ ఒప్పింప చేస్తాడనమాట. అదే ఇప్పుడు చేస్తున్నాడు.
నేను కూడా దేవుని దగ్గరకు వచ్చి నేను ఒప్పుకున్నాను, ప్రభా నేను పాపినని. దేవుని దగ్గర ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ పొంది ఆయన నేను నా హృదయంలో అంగీకరించాను. అవును, ఎందరైతే అంగీకరిస్తారో ఎవరైనా సరే ఏ భేదము లేదు, అందరూ కూడా దేవుని యొక్క పిల్లలు అవుతారు. నీ కులం వేరే ఉండొచ్చు, నీ భాష వేరే ఉండొచ్చు, నీ ప్రాంతం వేరే ఉండొచ్చు, నువ్వు ఏ దేశస్తుడైనా కావచ్చు, కానీ దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ఓరు బేటీనై ఓరు బేటానై యేసు బాపుతోనే కర్లుంచు కరెంకేరు వచ్చుతారు, ఓరు బేటీ ఓరు బేటానై हावे देवर घरे मा देवर राज्य में मा देवर नीति रे हक मेर वाटे मा तू आवस्तो देव तो नसीस करच तो रक्षण आताच है देवर बाइबल आराधना मा तू आजो देव तो मन बलारोच ప్రేమని దేవుని బిడ్డలారా దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, దుష్టుడు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు మేలే అని ఆది అపోస్తలులు, అపోస్తలుడైన పౌలు, ఆదిమ సంఘము వారు దేనికి భయపడాల, దేనికి లెక్క చేయాల. మీరు చూడండి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయములో చూడండి 18వ వచనములో అక్కడ శిష్యులు చెప్తున్నారు, మీరు యేసుని గురించి బోధించొద్దు, మాట్లాడుతుంటే మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక మానలేము. నీ మాట వినటకంటే దేవుని మాట వినటం శ్రేష్టము అని చెప్పేసి వాళ్ళు వచ్చారు. కానీ వాళ్ళకి ప్రతిఫలం ఏంటో తెలుసా? హింస, బాధ, కష్టము, నష్టము జరిగింది. అయినా కూడా లెక్క చేయాల. ఎలాగా? ఒకరు తప్ప క్రీస్తు శిష్యులు అందరూ కూడా హతసాక్షులయ్యారు. ఒక తండ్రిని నువ్వు బాధ పెట్టదలించితే ఎట్లు వారిని అధికముగా బాధించగలుగుతావు. వారి బిడ్డలను హాని చేయుటకు వారిని సాతానుడు యేసు ప్రభుని ఏమి చేయలేకపోయాడు. కానీ ఈ తన యొక్క పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన అనుచరులను, ఆయన శిష్యులు, ఆయన బిడ్డలను వారి దుర్మార్గంగా ఎదుర్కొన్నాడు. అపోస్తలుడైన పౌలు రోమా పట్టణము వెలుపల శిరక్షేదము గాయించబడ్డాడు. క్రైస్తవులు హింసించబడి చెరసాల వేయబడి వారి సాక్ష్యమును రక్తముతో ముద్రించారు. శిష్యులు జీవించినంత వరకు సంఘము సత్యము కొరకు బలముగా నిలబడింది. సంఘములో శిష్యుల మరణాంతరము కాలము గడిచే కొలది కొందరు క్రైస్తవులు తప్పుడు బోధలను, సిద్ధాంతాలను, తప్పుడు విశ్వాసాన్ని రాజీ పడ్డారు. సంఘములో తప్పుడు బోధలు ప్రవేశించాయి. చాలా బాధాకరం. సంఘ చరిత్ర చూడండి. బైబిల్ ప్రకటన గ్రంథం ఆఖరి పుస్తకం 1వ శతాబ్దంలో అయిపోయింది రాయటం. ఇప్పుడు దాదాపుగా 1923 సంవత్సరాల ముందుకు వచ్చాం. క్రైస్తవ యొక్క సంఘ చరిత్ర, చర్చ్ హిస్టరీ మనం చూస్తే 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం. 1వ శతాబ్దంలో ఉన్న శిష్యులు వాళ్ళు సువార్తను పట్టుకొని గ్రామ గ్రామాన, పల్లె పల్లెన వెళ్ళారు. సంఘము బలముగా నిలబడింది. ఎన్ని హింసలు వచ్చినా కూడా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని బాధలు వచ్చినా కూడా సత్యము కొరకు నిలబడి ఉన్నారు. కానీ ఏం జరిగింది? శిష్యులు చనిపోయేసరికి మరణాంతరము సంఘములో అనేకమైన తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు నమ్మకాలు, తప్పుడు ఆచారాలు వచ్చేసింది క్రైస్తవ సంఘములో. ఇప్పుడు పాటిస్తున్న దాదాపుగా 90% పైగా సంఘాలలో చేస్తున్న ఆచారాల పద్ధతులు అన్నీ కూడా బయట నుంచి వచ్చినాయి, బైబిల్ నుంచి వచ్చినాయి కావు. నా దగ్గర కనీసంగా 300 పైగా ఈ యొక్క క్రైస్తవ సంఘము ఆచరిస్తున్న ఆచారాల పద్ధతులు ఉన్నాయి. మీరు ఎవరైనా వ్యక్తిగతంగా 1 లేక 2 రోజులు మరి వచ్చి ఈ తరబితి క్లాసులో ఉంటే నేను ఆ విషయాలన్నీ కూడా మీకు చెప్తాను. ఇప్పుడు చెప్పటానికి, ఇన్ని చెప్పటానికి ఇప్పుడు సమయం లేదు. అవును, మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చనిపోయిన వారి గురించి ప్రార్థన చేయడం, చనిపోయిన వారి గురించి అవి ఇవి చేయటం, వారి సమాధులు దర్శించటం. చనిపోయిన వారు ఏమీ చూడరు, వారికి జ్ఞానము ఉండదు, వారికి భూమి మీద ప్రేమ ఉండదు, ఈ లోకములో వారికి పాలు పంపులు ఉండదు అని బైబిల్ చెప్తుంటే, చనిపోయిన వారు ఎరగరు, వారు నిద్రపోతున్నారంటే వారి కొరకు, రక్షణ కొరకు ప్రార్థన చేయమంటారు. చనిపోయిన వారి రక్షణ వస్తుందండి? చనిపోయిన వారి రక్షణ కొరకు ప్రార్థన చేయమంటున్నారు.
అంటే వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళ ఆత్మని వీళ్ళు పరలోకంలో ప్రార్థన చేసి పరలోకాన్ని పంపిస్తారు. వీళ్ళు ఏం బోధల? ఇలాంటి తప్పుడు బోధలు దాదాపుగా 300 పైగా ఉన్నాయి సంఘాల్లో, లెక్కకు మించి ఉన్నాయి. కానీ బైబిల్లో దేవుడు చెప్పిన విషయాలను మాత్రమే మనము చూడాలి. బైబిల్లో లేనివి, దేవుడు చెప్పనివి అనేకమైన సంఘ చరిత్రలో చూసినప్పుడు సంఘాలు ఒక్కొక్కటి వచ్చేసింది. మరి ముఖ్యంగా మనము 2వ శతాబ్దంలో చివరి భాగంలో చాలా వరకు సంఘములు నూతన రూపును దాల్చింది. మొదట ఉన్న నిష్కపటమును సాధారణత్వమును ఆదిమ శిష్యులు మరణించడం ద్వారా కనుమరుగైపోయిందండి. క్రైస్తవ పరిశోధన పేజీ 51లో ఈ విషయాలు రాయబడి ఉంది. మొదట ఉన్న విశ్వాసము, ప్రేమైన వారలారా, మొదటి ఉన్న విశ్వాసము, మొదటి ఉన్న నమ్మకము, మొదటి ఉన్న భక్తి 2వ శతాబ్దము ఆఖరిలో 3వ శతాబ్దంలో 4వ శతాబ్దంలో వచ్చేసరికి కొంచెం 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 మొత్తము తగ్గిపోయింది. ఈ యొక్క తప్పుడు సిద్ధాంతాలకి, తప్పుడు నమ్మకాలకి రాజీ పడిపోయారు. 4వ శతాబ్దంలో కాన్స్టంట్ చక్రవర్తి క్రైస్తవుడయ్యాడంటే యేసుప్రభు నమ్ముకున్నాడు. వాళ్ళు అప్పటికే బబులోని యొక్క ఆచారాలు ఆచరించే వాళ్ళు అన్యులంటే రోమిలు, వీళ్ళు అన్ని ఆచారాలు ఆచరించేవారు. మరి ముఖ్యంగా వీళ్ళు వాళ్ళ తమ్మోజు దేవుడు, వాళ్ళు నిమ్రోజు దేవుడు, సూర్యదేవుడు. ఆ సూర్యదేవుని ఆరాధించే వీళ్ళు సూర్య రోజైన ఆదివారమున సండే వీళ్ళు మరి ఆరాధనగా పెట్టుకున్నారు. 1వ శతాబ్దం వాళ్ళకి ఆదివారం ఆరాధన తెలియదు, 2వ శతాబ్దం వాళ్ళకి తెలియదు, 3వ శతాబ్దం తెలియదు, 4వ శతాబ్దం మరి ముఖ్యంగా 5వ శతాబ్దం అయిన తర్వాత పూర్తి రాజ్యాధికారం, మతాధికారం ఆర్సిఎంకి వచ్చిన తర్వాత, రోమన్ క్యాథలిక్కి వచ్చిన తర్వాత, పోపుకు వచ్చిన తర్వాత పూర్తిగా మానవుని యొక్క సిద్ధాంతాన్ని తీసుకొని పెట్టాడు. బైబిల్ సత్యాన్ని కనుమరుగు చేశారు. 538 నుండి క్రీస్తు శకము 538 నుండి క్రీస్తు శకము 1798 వరకు 1260 సంవత్సరాలు ఇది చీకటి యుగము. క్రైస్తవులకి చీకటి యుగము. బైబిల్ చదవకూడదు, ఎవరి చేతిలో ఉండకూడదు, ఎవరు వినకూడదు, మేము చెప్పిందే వినాలా, మేము చెప్పిందే మీరు చేయాలా అని బైబిల్ ఎవరు మీరు పట్టుకోకూడదు. ఎందుకంటే మీరు పాపులు, దుర్మార్గులని ఒక సంఘము ఇలా చేయటం ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారు ఒక్కొక్క శతాబ్దంలో ఒక్కొక్క తప్పుడు సిద్ధాంతాలు వచ్చి మరలా దేవుడు బస్టు పట్టిపోయింది. 2వ తెస్సలోని పత్రికలో మనం 2వ అధ్యాయంలో చూస్తే మొదట భ్రష్టత్వం సంభవిస్తేనే కానీ నాశన పాత్రుడుకు పాప పురుషుడు బయలు పరచబడరని చెప్పేసి సంఘం బస్టు పట్టిపోయింది. విశ్వాసం లేదు, బైబిల్ ఆరాధన లేదు, నమ్మకాలు లేవు, మనుషులు నమ్మటం. నీ పాపాలు వెళ్ళి ఆ యొక్క ఫాదర్ పోపు దగ్గరికి వెళ్ళి ఆ ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోయి చెప్పాలి చెవులో, నేను ఈ పాపం చేశానని. అతను అంటాడు, బిడ్డ నీ పాపములు క్షమించబడింది, నేను క్షమించాను. ఇంక వచ్చి ఆ కానుకలు సమర్పించుకొని పాప క్షమాపణ పత్రం, ఒక పత్రం ఉంటుంది, ఒక పత్రం ఉంటుంది. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఎలాగ మనము ఆ అధికార పత్రాలు ఎలాగ పొందుతున్నాం, సర్టిఫికెట్లు ఎలా పొందుతున్నామో అలాగే ఆ సంఘం యొక్క ఫాదర్ సర్టిఫికెట్ ఇస్తాడు, నీ పాపాలు క్షమించబడింది పో అని. ఇంకా వాళ్ళు కానుకలు సమర్పిస్తారు, ఈ పాపాలు క్షమించబడింది. మనుషులన్నీ పాపాలు క్షమించేది క్షమాపణ పత్రం పొందితే ఇక నీవు పరిశుద్ధులు అయిపోయినట్టేనా? ఇలాంటివి ఎన్నో ఇవాళ సంఘాల్లో వచ్చేసింది. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే పాపాలు క్షమించువాడు. కనుక 4వ శతాబ్దంలో కాన్స్టంట్ చక్రవర్తి అన్యులను క్రైస్తవులుగా ఒక గొప్ప మత సంప్రదాయాన్ని క్రిందకి తెచ్చుట ద్వారా రోమా రాజ్యాన్ని పటిష్టం చేయటానికి, అంటే గట్టిగా పటిష్టపరచడానికి ప్రయత్నం చేశాడు. దాని ఫలితంగా క్రైస్తవము చాలా ప్రచారంలోనికి వచ్చింది. అన్యులు సంఘంలోనికి బాప్తిస్వం ద్వారా ప్రవేశించి వారితో పాటు వారి నమ్మకాలు, సిద్ధాంతాలు సంఘాల్లో ప్రవేశపెట్టి వాటిని ఆచరించేవారు. ఈ విధముగా సంఘము తప్పుడు సిద్ధాంతాలు కలిగి హత్తుకొని ఉండుచే సంఘం యొక్క ఉద్దేశాలను కోల్పోయింది, సంఘం యొక్క నమ్మకాలు కోల్పోయింది. ఈ రీతిగా మరి కాన్స్టంట్ చక్రవర్తి క్రైస్తవులు అయిపోయిన తర్వాత ఈ అన్యులంటిన వారు, ఈ బబులోనులు, అన్య రోములు, వీరు క్రైస్తవుల బాప్తిస్వం ద్వారా రావటం ద్వారా క్రైస్తవ సంఘము ఎక్కువైపోయింది. కానీ ఏమైందో తెలుసా? వాళ్ళు క్రైస్తవ సంఘంలో వస్తా వాళ్ళ ఆచారాలు, వాళ్ళ సిద్ధాంతాలు,
వాళ్ళ నమ్మకాలన్నీ తీసుకుని వచ్చి బైబిల్ నమ్మకాలు, బైబిల్ ఆచారాలు అన్నీ వెళ్ళిపోయింది. సంఘము భ్రష్టు పట్టిపోయింది. అయితే ప్రభు రెండో రాకడ వస్తున్నాడు. ఈ భ్రష్టు పట్టిపోయిన సంఘాన్ని తీసుకొని వెళ్తాడా? ఆయన ఎవరి కొరకు వస్తున్నాడు? ఏ పాపం ఎరగని కన్యా సంఘముగా, కన్యా వధువు సంఘం కొరకు వస్తున్నాడు. కానీ చెడిపోయి పాడైపోయిన సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి రాలేదు. అందుకని మరలా మనము మన సిద్ధాంతాలు, తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు నమ్మకాలు తీసేసి బైబిల్ నమ్మకాన్ని, బైబిల్ సిద్ధాంతాన్ని, బైబిల్ ఆరాధనను, బైబిల్ యొక్క ఆచారాలను, బైబిల్ పెట్టిన యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఆయన బిడలంగా సిద్ధపడి పాపాలని కడుక్కొని ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. ఎంతమంది ఈ వాక్యములో మీరు విని కతరా ఆజమి ఏ వాతన తమ సామళన్ దేవేరు వాతన సామళన్ కతరాజ్మి నమ్మన్ ఓర్సారు హుబ్రోచు ఆయన కొరకు ఎదురు చూస్తారు, ఆయన కొరకు నిలబడతారు. సత్యము కొరకు ఎంతమంది నిలబడతారు? ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు వందనాలయ్యా. ఈ కడవరి వర్తమానము సాతాను యొక్క తంత్రాలను, మోసాలను ఏ రీతిగా సంఘంలో మోసము చేసి ఏ రీతిగా వాడు నిన్ను బాధ పెట్టడం కాకుండా నీ సంఘాన్ని, నిన్ను నమ్ముకునే బిడ్డలను, మీ శిష్యులు ఏ రీతిగా బాధ పెట్టాడో మేము విని ఉన్నాం తండ్రి. దేవా, మాకెన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా మీ సత్యం కొరకు నిలబడతాం. మనుషుల ఆచార పద్ధతులు మేము చేయము, మీరు పెట్టిన పద్ధతులు మేము ఆచరిస్తామని మీ సత్యమును మా కన్నులు తెరిచినావు. మమ్మల్ని సర్వసత్యములు నడిపించమని ఈ వాక్యము ఇంతవరకు బిడ్డలను, వారి కుటుంబాలను, వారి అవసర వారకలను మీరు తీర్చండి. షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను దీవించండి. బ్రదర్ అజయ్ నాయక్ని, వారి కుటుంబాలను, టెలికాస్ట్ చేస్తున్న మరి నాయన తని ప్రతిష్ఠిత టీవీ, బ్లెస్సింగ్ టీవీ, 7S మరణాత టీవీ, అనేక టీవీ ఛానళ్ళను మీరు దీవించమని, స్పాన్సర్ దాతలను మీరు దీవించమని, మా పరిచర్యను, సంఘమును ఇంకా బలపరిచి నీ రాకడ గురించి సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఇదే కార్యక్రమం మీద ఇదే సమయంలో మళ్ళా కలుసుకున్నంత పరిశుద్ధాత్మతోడే నడిపించబడును గాక. ఆమేన్.